వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు మరొక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను గైస్. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఏం వీడియో చేయబోతున్నానో మీకైతే చూపించేస్తాను, వచ్చేయండి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక 3 కట్లు కూరకు తీసుకున్నాను గైస్. చూడండి, సబ్బక్కి అంటారు దీన్ని. ఇదేమో కొయ్యగూరాకు. కుక్కర్లో నీళ్ళు పట్టుకుంటున్నా, కుక్కర్ పెట్టేసుకున్నా. ఇక్కడైతే నేను ఉలువలు, అలసందలు తీసుకున్నాను. చూడండి, దీన్నైతే క్లీన్ చేసి కడిగి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నా కుక్కర్లోకి. చూస్తున్నారు కదా, దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. వేసుకున్నాను చూడండి, చూస్తారు కదా గైస్. దీంట్లోనే నేను ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నా. ఇది కూడా కడిగి వేసుకుంటాను. చూడండి, దీంట్లో అయితే కడుగుతా అంటే వైట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా. చూసారు కదా గైస్, కందిపప్పు కూడా యాడ్ చేసుకునేసిన. ఇప్పుడు నేను కూరకైతే విడిపించి కట్ చేసి 2 తూర్లు 3 తూర్లు కడుక్కుని మళ్ళీ ఇట్లా నీళ్ళలో నానపెట్టేసినాను. ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది గైస్, కింద కూర్చునేస్తుంది మట్టి ఉంటే. 2 విజిల్ రావాలా పెట్టుకున్నా. ఇక్కడ 3 ఎర్రగడ్డలు తీసుకున్నా. ఒక్కదానికేమో 2 తెల్లగడ్డలు, ఇంకో దానికేమో ఒక 2 తెల్లగడ్డలు. అంటే ఒక పల్లెనికి, ఇంకోటేమో కారం రుబ్బుకునేందుకు. కూరకు యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఉలువలు ఇది ఉడికిపోయింది. కూరకైతే వేసుకుంటున్నా నేను. చూస్తున్నారు కదా, ఇక్కడ కూరకైతే యాడ్ చేసుకునేసిన. 2 టమాటాలు యాడ్ చేసుకుంటున్నా. కారంకి గైస్ ఒక ఎర్రగడ్డ దీంట్లో కట్ చేసేసుకున్నా. 2 తెల్లగడ్డలు విడిపించి పెట్టుకున్నా. చూడండి, యాడ్ చేసుకుంటున్నా. కొంచెం చింతపండు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, కూరలో సాల్ట్. ఇక్కడైతే ఎర్రగడ్డ, 2 తెల్లగడ్డలు, కొన్ని ఎండుమిరపకాయలు తాలింపు కోసం, కూరకు తాలింపు కోసం పెట్టుకుంటున్నా. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు, ఎండు కొబ్బరి పౌడర్ గైస్. ఇది నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఒక 2 స్పూన్లు కారం, ఉడికినాక గైస్ కూరకు టమాటో దీంట్లో యాడ్ చేసుకుంటున్నా కారంలోకి. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకే తూరి 2 టమాటోలు అంతా పట్టదు, మళ్ళీ 2 తూర్లు వేసుకున్నాను నేను మిక్సీకి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఉడికిన కూరకునైతే వంచేసుకుంటున్నాను నేను. ఇక్కడ బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా తాలింపు కోసం. తెల్లగడ్డలు కొన్ని దంచుకుంటున్నాను గైస్. ఆవాలు వేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దీంట్లో తెల్లగడ్డలు యాడ్ చేసుకున్నా, ఎర్రగడ్డలు వేసుకున్నా. అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకునేసి ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇట్లా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటుండాలి. ఆ తర్వాత వంచిన కూరకేమో దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా,
నేనైతే ఇది ఉడికేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నా గైస్. ఇప్పుడైతే సాల్ట్ ఏమి వేసుకోలేదు, సరిపోయింది. సాల్ట్ అందులోనే ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకోను. ఇక్కడైతే కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నా. ఇదైతే చారుకి తాలింపు పెట్టుకుంటున్నా. ఇక్కడ ఆవాలు కొన్ని వేసుకున్నా. చూస్తున్నారు కదా, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడైతే మనం మిక్సీలో రుబ్బుకున్న కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గైస్. చూడండి, నేనైతే కూరకు వంచిన నీళ్ళే దీంట్లో వేసుకున్నా. ఆ నీళ్ళు అయితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది కూరకు పల్యం.